ఇక్కడ హైదరాబాద్లో తెలుగు సినిమాలకు సంబంధించి నీ మనసు నాకు తెలుసు ఆ సినిమా అప్పటి నుంచి ఎక్కువ దయాకర్ మీ బ్రదర్ దయాకర్ ఎక్కువ చూసుకున్నారు, ప్రొఫెషన్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. సో ఎందుకు అతనికి ఆ బాధ్యతలు అప్పుడు చెప్పి కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారు? కాదు కదా, ఎవరు అక్కడేమో తమిళనాడులో మా బావమరిది ఉన్నాడు, అక్కడ తనే అక్కడ ఉంటాడు కూడా తను చూసేవాడు. ఇక్కడేమో నేను క్రియేటివ్ సైడ్ ఉంటాను ఫుల్గా, ప్రొడక్షన్ చూడాలి కదా ఎవరు. ఇక్కడ మా బ్రదర్ ఆల్రెడీ వాడికి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది అన్ని ఫీల్డింగ్, ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ కూడా నెల్లూరులో చేశాడు, వైజాగ్లో చేశాడు, ఈవెన్ ప్రొక్లైన్ బిజినెస్ అన్నీ చేస్తాడు మావాడు కూడా. సో తనకు మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన ప్రొడక్షన్ చూశాడు. సైడ్లో మీకు సపోర్టింగ్గా ఎందుకంటే నేను ఎప్పుడు ఆఫీసులో కూర్చొని లెక్కలు చూసి డబ్బులు లెక్క పెట్టుకుని అలా చేయను. నేను ప్రతిరోజు నేను కనుక షూటింగ్ స్పాట్కి వెళ్ళకపోతే చాలా మనసులో అక్కడ ఏం జరుగుతుంది గిల్టీగా ఫీల్ అవుతాను. ఓకే, పైగా అందరికంటే ముందు ఉంటాను, అది ముందు వచ్చేస్తే మనం లేవలేపని ఫీల్ అవుతాను, హీరో అందరూ వెళ్ళిపోయాక వెళ్తాను. సో అలాగూ మొత్తం క్రియేటివ్ సైడ్ ఇన్వాల్వ్ అయ్యి ఏం కావాలో అరేంజ్ చేయడం, అందుకనే నేనంటే శంకర్ గారికి అంత ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి బాంబేలో నాయక్ షూటింగ్ జరుగుతుంది, ఇక్కడేమో ఖుషి జరుగుతుంది, రెండు షూటింగ్ సైమల్టేనియస్ జరుగుతున్నాయి. సరే నేను ఇక్కడ పొద్దున ఉన్నాను, మధ్యాహ్నం ఫ్లైట్కి లంచ్కి బాంబే ల్యాండ్ అయ్యాను. అక్కడ ఒక రేషన్ షాప్లో షూటింగ్ జరుగుతుంది, ఒకే ఒక రేషన్ షాప్ ఉంటుంది. రేషన్ షాప్లో షూటింగ్ జరుగుతుంటే వాళ్ళకి ఒకరోజు అడిగినట్టున్నారు పర్మిషను, రెండో రోజు కూడా చేస్తున్నారు. లంచ్ టైంలో అందరం క్యారవాన్లో నేను డైరెక్టర్ తోటతారని కేవీ ఆనంద్ అందరూ ఉన్నాం. సడన్గా వచ్చి సార్ వాడు ఇవ్వనంటున్నాడు, వెళ్ళిపోమంటున్నాడు అంటే లోకల్ మేనేజర్ ఉన్నాడు, తర్వాత పర్మిషన్ చింటూ అని ఉన్నాడు, అతను కూడా అతను ఫుల్ కమాండ్ బాంబేలో. అయితే వెళ్ళిపోమంటే నేను అసలు నాకు ఆ రేషన్ అతను తెలియదు, నేను అక్కడ లేను, నేను అప్పుడే వెళ్ళాను జస్ట్. సరే నేను వెళ్ళి మాట్లాడి వస్తాను వెళ్ళాను. నేను వెళ్ళి మాట్లాడి వచ్చి చేసుకోవచ్చు అందరు క్లాప్స్ కొట్టారు. ఎందుకు కొట్టారంటే నేను వెళ్ళంగానే శంకర్ గారు చెప్పారంటే ఇప్పుడు సార్ వెళ్తున్నారు చూడు చేయమని చెప్తారు వచ్చి అన్నాడు. నాకే తెలియదు, నేను వెళ్ళి వచ్చి చెప్పగా అందరు చప్పట్లు పెట్టారు. ఏంటంటే ఇప్పుడు వాడికి సైకలాజికల్గా వాడు ఏదో డిమాండ్ చేస్తాడు, ఏం కావాలి. ఇట్లాగే కర్తం హిందీ నాసిక్లో షూటింగ్ చేశాం, విజయశాంత్ గారిని వైజాగ్లో షూట్ చేశాం. పబ్లిక్ రోడ్లో పెట్టి కొడతారు, ఆ సీను నాసిక్ సెంటర్లో తీయాలి. అయితే ఆ రోజు రాత్రి ఎన్ చంద్రకి అడ్డాది, ఆయన సినిమాలన్నీ అక్కడ షూట్ చేస్తారు. ఆయన ఊరికి కింగ్ లాగా అంటే షూటింగ్లో హిందీ అంత ఫేమస్ తేజాబ్ డైరెక్టర్ ఏక్ దో తీన్ ఆయన ఆ రోజు వచ్చి ఇక్కడ పర్మిషన్ లేదు ఇక్కడ షూటింగ్ చేయలేము అని అన్నాడు. అయితే ఎందుకు ఇక్కడికి వచ్చాను, అయితే వైజాగ్లో చేసేవాళ్ళం కదా మేము, ఇక్కడికి వచ్చి ఇక్కడ చేయలేకపోతే ఎట్లా అని నేను వెళ్ళాను. నేను వెళ్ళి ఆ డీసీపీ ఉన్నాడు, అతన్ని రాత్రి అంతా తిప్పి నాసిక్ అంతా తిప్పి ఆ ప్లేస్ వదిలేసి అక్కడ ఏంటంటే తుంభమేళ జరుగుతుంది, అక్కడ గోదావరి పుడుతుంది పైన, అక్కడి నుంచి ఊర్లోకి వస్తుంది, ఆ ఫెస్టివల్ జరుగుతుంది, అక్కడి నుంచి వెళ్తుంది. ఈ ఫిలిగ్రీమ్స్ అందరూ పొద్దున్నే నడుచుకుని దారిలో వెళ్తారు. ఆ సెంటర్ వదిలేసి ఇంకెక్కడన్నా సెలెక్ట్ చేసుకొని నాకు ఇంకెక్కడ నచ్చల, అక్కడే చేయాలి అన్నాను. అక్కడే చేయాలంటే లాస్ట్కి మార్నింగ్ 10 o'clockకి అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళీ ఈవినింగ్ తిరిగి వస్తారు 4 o'clock, 10 to 4 ఎక్కడైతే కాదండి అక్కడే షూటింగ్ చేశారు. ఓ సూపర్. ఓకే 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 ఓకే. సో అలాగ ఎప్పుడైనా సరే నాకు ఫ్యాషన్ ఏంటంటే సినిమాకి ఏం కావాలి, నాకున్న ఇన్ఫ్లుయెన్స్ లైఫ్లో ఎప్పుడు నా పర్సనల్గా వాడుకోలేదు, సినిమా షూటింగ్లుగా వాడుకున్నాను. అది బాగా అలవాటు అయిపోయింది. ఈవెన్ ఆసియన్ షూటింగ్ అసెంబ్లీలో షూట్ చేశాను, ఇక్కడ ఓల్డ్ అసెంబ్లీలో. అప్పటిదాకా ఎవరూ చేయలేదు, నేను ఆ పర్మిషన్ చేసే తర్వాత ముఠా మెసేజ్ చేశారు. తర్వాత అట్లా ట్యాంక్ బండి మీద నిరాకరణ చేస్తుంది 3 పోలీస్ స్టేషన్లు ట్యాంక్ బండి మీద డేలో విజయశాంత్ గారు నిరాహార దీక్ష అక్కడ షూట్ చేశాం. అట్లాగే నాయక్ ఢిల్లీలో ఇన్ ఫ్రంట్ ఆఫ్ రాజ్భవన్ అక్కడ మొదలు అని మగ ధీరా ధీరా సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ హిందీ సినిమా. అట్లా చాలా ఏదైనా సరే, ఈవెన్ భారతీయుడు క్లైమాక్స్ ఎయిర్పోర్ట్లో షూట్ చేశాం. ఫ్లైట్ని కింద రోల్ అవ్వడం, ఫ్లైట్ని అసలు ఇంపాసిబుల్ అనమాట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో షూట్ చేయడం అంటే, దానికి అసలు అంత. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.